విశ్వాసం అంటే ఏమి? విశ్వాసం అంటే అర్థం ఏమిటంటే మనసుతో పూర్తిగా అంగీకరించడం, విశ్వసించడం. మరి విశ్వాసం కేవలం మనసుతో అంగీకరిస్తే సరిపోతుందా, లేదా నోటితో కూడా చెప్పాలా అనే విషయానికి వస్తే ఫికా హనఫీ వాళ్ళు మరియు మాతురిదియా వాళ్ళు ఏమంటారంటే విశ్వాసం అనేది మనసుతో పూర్తిగా అంగీకరించడం మరియు నోటితో ఉచ్చరించడం కూడా, అంటే సాక్ష్యం ఇవ్వడం, ఇది విశ్వాసం యొక్క అర్థం. అదేవిధంగా అషారియా వాళ్ళు ఏమంటారంటే, అంటే ఫికా షాఫీ వాళ్ళు విశ్వాసం అంటే కేవలం మనసుతో అంగీకరించడమే, బయటికి చెప్పాల్సినటువంటి పని లేదు అంటారు. కానీ ఒక హదీస్ ఉంది ఇబ్నే మాజాలో, దాని ప్రకారం హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు తెలియజేస్తున్నారు, ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా పలికారు, విశ్వాసం అనగా మనస్ఫూర్తిగా అంగీకరించడం, నోటితో ధృవీకరించడం మరియు అవయవాలతో ఆచరించడము అని. కాకపోతే ఈ హదీసు జయీఫ్ అని చెప్పేసి చాలా మంది చెప్పారు, కానీ దీని యొక్క సనదు చాలా ఉత్తమమైన సనదు, అహ్లె బైత్ సనదులో వస్తుంది. కాబట్టి దీని ప్రకారం మనం చూసుకున్నట్టయితే అన్నీ వచ్చేస్తాయి. అంటే విశ్వాసం అంటే మనసుతో అంగీకరించడం కూడా వస్తుంది, నోటితో చెప్పడం కూడా వస్తుంది, సాక్ష్యం ఇవ్వడం, అదేవిధంగా ఆచరణ కూడా విశ్వాసంలో భాగం అని చెప్పేసి మనకి ఇక్కడ తెలుస్తుంది. అయితే మాతురిది వాళ్ళు ఏమంటారంటే, ఫికా హనఫీ వాళ్ళు కేవలం విశ్వాసం నోటితో ఉచ్చరించి మనసుతో అంగీకరిస్తే సరిపోతుంది, అయితే పరిపూర్ణ విశ్వాసం కావాలంటే మాత్రం ఆచరణలు తప్పనిసరి అంటారు. అంటే విశ్వాసి, పరిపూర్ణ విశ్వాసి ఎప్పుడవుతాడంటే కేవలం కలిమా చదివి పడుకుంటే కాదు, ఆచరణలు అంటే అర్కానే ఇస్లాం మనం ఏదైతే ఇంతకుముందు చెప్పామో, ఈమానియాత్ మనం ఏదైతే ఇంతకుముందు చెప్పామో వాటి మీద ఆచరణ ఉండాలి. ఆమాలే సాలిహా చేసినప్పుడే ఒక విశ్వాసి యొక్క విశ్వాసం పరిపూర్ణమవుతుంది, కామిల్ అవుతుంది. కామిల్ విశ్వాసికే మనము స్వర్గం అనేది చెప్పడం జరిగింది. ఇక నార్మల్ విశ్వాసికి ఎవరైతే ఇస్లాంలో తెచ్చింటాడో ఆమాలు సరిగా లేవు, ఫికా హనఫీ మరియు మాతురిది వాళ్ళ యొక్క అఖీదా ఏమంటే ఇటువంటి విశ్వాసి స్వర్గంలో పోతాడు, కానీ అతని యొక్క ఆమాల ప్రకారంగా పాపాలకన్నిటికీ శిక్ష అనుభవించిన తర్వాత స్వర్గంలో పోతాడు. ఎవరైతే పరిపూర్ణ విశ్వాసి ఉంటాడో ఆచరణలతో సహా, కామిల్ ఈమాన్ అంటారు దాన్ని, అటువంటి విశ్వాసి మాత్రం అల్లాహ్ తఆలా వద్ద స్వర్గానికి అర్హుడవుతాడు, స్వర్గంలో ప్రవేశిస్తాడు. ఈ విషయాలన్నీ కూడా మనకు నూరుల్ మసాబీహ్ యొక్క పుస్తకంలో జిల్దు మొదటి గ్రంథంలో తెలుస్తాయి, లేదా మీరు కావాలంటే హిదాయతుల్ మసాలిక్ ఫీ హల్ తఫ్సీరుల్ మదారిక్ లో కూడా ఈ విషయాలన్నీ కూడా మీరు చూడవచ్చు.